హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ క్యారెట్ తురుము వేపుడు. నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునే క్యారెట్ తురుము ఫ్రై కాకుండా కొంచెం డిఫరెంట్గా క్యారెట్ తురుములో శనగలు వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేశానో చూపిస్తాను రండి. ముందుగా ఈ క్యారెట్ తురుము వేపుడు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకుని 4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీడియం సైజ్ ఆనియన్ని చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ అంతా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుములోకి మనం చపాతీ అయినా రైస్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయండి. 8 వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఫ్రై కర్రీస్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోకుండా వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఫ్రైస్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా తురుము పెట్టుకున్న 1/2 కేజీ క్యారెట్ తురుమును ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు. క్యారెట్ మనకి ఐస్కి మంచిది కదా. ఇలా అప్పుడప్పుడు మనం క్యారెట్ తురుము ఫ్రై చేసుకొని పిల్లలకైనా మనకైనా చాలా మంచిది తింటే. ఇలా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి క్యారెట్ తురుమును. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లో ఉన్న వాటర్ అంతా పచ్చితనం అంతా పోయేట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా మన క్యారెట్ అనేది కలర్ చేంజ్ అయితే ఫ్రై అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగల్ని యాడ్ చేసుకోవాలి. ఈ శనగలు నానబెట్టి ఉడకబెట్టి పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి క్యారెట్ తురుములో ఈ శనగలు. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా. ఇలా పెట్టడం వల్ల పిల్లలకైనా మనకైనా చాలా మంచిది. ఇప్పుడు ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారం అంతా మన క్యారెట్కి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వలన మనం కలుపుకొని తింటున్నప్పుడు క్యారెట్ స్వీట్ అనేది రాకుండా పుల్ల పుల్లగా కొంచెం స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన క్యారెట్ వేపుడు మనకి రెడీ అవుతుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆశ్రిత వరల్డ్.